మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. మీరందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని పరలోకపు దూతలతో కొనియాడబడుచు ఉన్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు మీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా మాకు కావలసిన సందేశాన్ని మీరు అందించండి. వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము జ్ఞానము వలన వచ్చే లాభాల గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం చదువుకొని ఇందులో ఉండే విషయాలు మనము నేర్చుకుందాం. జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడువారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చెయ్య సంతోషించెదరు, అతి మూర్ఖుల ప్రవక్తని యందు ఉల్లసించెదరు. వారు నడుచుకున్న త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనలు. మరియు అది జారస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరాస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియును విడిచినది, తన దేవుని నిబంధనను మరిచినది. ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖనములో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. భక్తుడైనటువంటి సొలొమోను గారు ఈ సామెతల గ్రంథాన్ని ఆయన రాశాడు. ఈ సామెతల గ్రంథం అనేక మందికి మేలుకరముగా, అనేక మందికి జ్ఞానాన్నిచ్చేదిగా, అనేక మందిని దైవ మార్గములో నడిపించే గ్రంథముగా మనం చూస్తాం. మనము 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి ఒక భాగాలు మనం చదివినప్పుడు ఇందులో నుండి 4 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు 12వ వచనములు ఏమంటాడంటే, ఎవరైతే ఈ జ్ఞానము అనేటువంటిది కలిగి ఉంటారో అది ఎలాంటి ఒక లాభాలు ఇస్తాయో 4 మాటలు ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖంగా మాట్లాడేవారి చేతిలో నుండి నిన్ను రక్షించును అంటాడు. ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు కీడుకు కారణమైన చెడ్డ మాటల నుంచి మనలను కాపాడుతుంది ఈ జ్ఞానం. చాలామంది చాలా మూర్ఖంగా మాట్లాడతారు, చాలా అసభ్యకరంగా మాట్లాడతారు, నష్టాన్ని కలిగించేటట్లుగా మాట్లాడతారు. ఎప్పుడైతే మనము దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉంటామో, ఆ దైవికమైన జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు ఆ జ్ఞానము ద్వారా మనకి కలిగేటువంటి లాభాలలో మొదటి లాభం ఏంటనంటే, కీడుకు కారణమైన చెడ్డ మాటల్లో మనం పడిపోకుండా ఆ చెడ్డ మాటల నుంచి దేవుడు మనను తన జ్ఞానము ద్వారా ఆయన కాపాడుతాడు అన్నటువంటి విషయాన్ని సొలొమోను గారు ఈ భాగంలో తెలియచేస్తున్నాడు. మూర్ఖంగా మాట్లాడు వారి చేతుల్లో నుండి నిన్ను రక్షించును. నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా వినటానికి ఇష్టము లేనటువంటి విధానములో చాలా బాధ కలిగించే మాటలు మూర్ఖంగా ఈనాడు చాలామంది స్త్రీలు, చాలామంది పురుషులు మాట్లాడుతూ ఉన్నారు. మూర్ఖంగా మాట్లాడటం, ఈ మూర్ఖంగా మాట్లాడే వారి యొక్క చేతిలో నుండి దేవుడు తన బిడ్డలను ఆయన మరి కాపాడుతాడు అనేటువంటి మాట సొలొమోను గారు తెలియచేస్తూ ఉన్నాడు. యోబు గారు కూడా దీని గురించి మరొక మాట ఏం చెప్తాడంటే, మనము యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదివినప్పుడు, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును అనేటువంటి మాట మనం ఈ భాగంలో చూస్తున్నాం. దేవుడంట
ఎదటివారు మాట్లాడుతున్నటువంటి యొక్క మాటలు, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నిన్ను ఆయన కాపాడతాడు. గనుక సొలొమోను గారు ఈ సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి యొక్క మాటలు చాలా అర్థవంతమైనటువంటి యొక్క మాటలు ఇక్కడ తెలియచేశాడు. అందుకు మనము ఈ లోకములో ఈ జ్ఞానము కలిగి మనం ఉన్నప్పుడు ఆ జ్ఞానము ద్వారా 4 విషయాల నుంచి మనము బయటపడవచ్చు అని చెప్పి ఈ సామెతల గ్రంథము 2వ అధ్యాయము 10 నుంచి 17 వచనములో సొలొమోను గారు తెలియచేస్తా ఉన్నాడు. మొదటిది ఏంటంటే చెప్తున్నాడు, కీడుకు కారణమైన చెడ్డ మాటల నుంచి దేవుడు మనను కాపాడతాడంట. చాలామంది భయంకరంగా మాట్లాడతారు, ఎక్కువగా మాట్లాడతారు. ఎక్కువగా మాట్లాడటం వలన దోషము ఎక్కువ అవుతుంది అనేటువంటి విషయాన్ని సొలొమోను గారు కూడా తెలియచేశాడు. గనుక మూర్ఖంగా మాట్లాడతారు. ఆ మూర్ఖంగా మాట్లాడేటువంటి వారు నుండి జ్ఞానము మనలను కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని సొలొమోను గారు రాశాడండి. నేటి దినాలలో చాలా మూర్ఖంగా మాట్లాడుతూ వాళ్ళే మాట్లాడి ఆ మాటల్లో ఇరికించాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఈనాడు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు వారి కాలంలో కూడా ఉన్నారంట. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎక్కువగా మాట్లాడించి వాళ్ళు మూర్ఖంగా మాట్లాడి ఆ మాటల్లో ఆయన ఇరికించాలి, ఆ మాటల్లో ఎక్కడైనా సరే ఆయన దొరుకుతాడేమో అని చెప్పి అనుకున్నప్పుడు వారు హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి జ్ఞాని అయినటువంటి దేవుడు ఆయన ఎక్కడ కూడా వారికి చోటు ఇవ్వలేదు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనము దైవికమైన జ్ఞానము కలిగి ఉండటం వలన మూర్ఖంగా ఎవరైతే మాట్లాడతారో, అపవిత్రంగా ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే కొంచెం అసభ్యకరంగా మాట్లాడతారో ఆ మాటల నుంచి దేవుడు మనను తప్పించి కాపాడతాడు. బైబిల్ ఏమైనా వ్రాయబడిందంటే మూర్ఖంగా మాట్లాడొద్దు, అపవిత్రంగా మాట్లాడొద్దు, గర్వంగా మాట్లాడొద్దు అని దైవ లేఖనములో స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఎవరైతే అలా మాట్లాడతారో అలా మాట్లాడిన వాళ్ళ దగ్గర జ్ఞానము కలిగి ఉన్నప్పుడంట ఆ జ్ఞానమే వారిని కాపాడుతుంది అన్నాడు. రెండవ మాట ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళినప్పుడు చెడు మార్గముల నుంచి కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ 12వ వచనములో మనం చదివినప్పుడు అది దుష్టుల మార్గము నుండి అంటాడు. దుష్టుల మార్గము అంటే చెడ్డ మార్గముల నుంచి. 13వ వచనం కూడా చూస్తే అట్టివారు చీకటి త్రోవల్లో నడవవలని యథార్థ మార్గములను విడిచిపెడతారు. ఎంత భయంకరమైన మనుషులు చూడండి. వీళ్ళు ఎలాంటి వారంటే వీరంట చీకటి త్రోవలో నడవవలనని, వీళ్ళు నడిచే త్రోవ ఎక్కడంటే చీకటి త్రోవలో నడవాలని యథార్థమైన మార్గమును లేక యథార్థమైనటువంటి త్రోవలను వారు విడిచిపెడతారంట అండి. నేటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు మనుషులు మంచి మార్గములో నడవటానికి ఇష్టపడట్లా. మంచి మార్గాన్ని విడిచిపెట్టి యథార్థమైన మార్గాన్ని విడిచిపెట్టి చీకటి త్రోవలోనికి, చీకటి మార్గములోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలో ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో ఆ జ్ఞానము కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆ జ్ఞానం వారికి ఏమిస్తుందంటే రెండవ లాభం చెడు మార్గముల నుంచి వారిని కాపాడటం జరుగుతుంది. ప్రియులారా, ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను మీకు. ఈ చెడు మార్గములోనికి వెళ్ళిపోయే వారి గురించి ఏం చెప్తాడంటే 4వ అధ్యాయము 19వ వచనములు అంటాడు, భక్తిహీనుల మార్గము గాఢాంధకారము, తాము దేని మీద పడినది వారికి తెలియదు అన్నాడు. ఆ మార్గములో, ఆ దుష్ట మార్గములో, ఆ చీకటి మార్గములో నడిచేటువంటి వారంట ఆ మార్గములోనికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము అన్నాడు. గాఢాంధకారం అంటే ఎక్కడ త్రోవ ఉంది, ఎటెళ్లాలో ఏంటో తెలియనంత గాఢాంధకారపు స్థితిలోనికి కొంతమంది జీవితాలు వెళ్ళిపోతాయంట. వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? వాళ్ళు
చీకట్లోనికి వెళ్ళిపోవాలని యథార్థమైన మార్గమును వాళ్ళు విడిచిపెట్టేస్తున్నారంట. ఇది బయట ప్రపంచానికి మాత్రమే కాదు, క్రైస్తవ్యానికి కూడా ఒక హెచ్చరికగా సొలొమోను గారు ఈ మాటను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నేటి దినాలలో దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వారు కూడా, దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ దేవుని యొద్దకు వచ్చి చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి, ఏమండి, దేవుని యొక్క మార్గాన్ని, యథార్థమైన మార్గం, జీవ మార్గం, సత్య మార్గాన్ని విడిచిపెట్టి ఏ మార్గంలోకి వెళ్ళిపోతున్నారంటే చీకటి త్రోవలోనికి వెళ్ళిపోతున్నారు అన్నాడు. ఈ విషయాన్ని ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయములో ప్రభువారు స్పష్టంగా అక్కడ ఒక మాట తెలియచేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుతానండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటనే ప్రేమించిరి. చూచారండి, తమ క్రియలు చెడ్డవైనందున. ఈ చెడ్డ మనసు, చెడ్డ స్వభావము కలిగినటువంటి మనుషులంట యథార్థమైన మార్గంలోనికి రారంట. కొందరు ఆ చీకటి త్రోవలోనే ఉంటారంట, ఆ దుష్ట మార్గంలోనే ఉంటారంట. కొంతమంది వచ్చి ఉండు కూడా, దేవుని దగ్గరికి వచ్చి ఉండు కూడా జ్ఞానము లేని వారై ఎక్కడికి వెళ్తున్నారంటే వారు చీకటి త్రోవలోనికి వెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని చూస్తున్నాం. చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది? అజ్ఞానానికి, అవిధేయతకు, చెడికి, శ్రమలకు సాదృశ్యంగా ఉంది. కానీ ఇప్పుడు యథార్థమైన మార్గాన్ని విడిచిపెట్టి చీకట్లోనికి వెళుతున్నారు అనే విషయాన్ని చూస్తున్నాం. అయితే జ్ఞానం ఏం చేస్తుందంటే అందులో నుండి దేవుడు కాపాడుతున్నాడు. ఆ జ్ఞానమే వారిని కాపాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగములో అంటున్నాడు, వెలుగు లోకములకు వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేని ప్రేమిస్తున్నారంటండి? చీకటిని ప్రేమిస్తున్నారంట. వెలుగులోనికి రావట్లా, వెలుగును ప్రేమించట్లా. దేవుడే వెలుగు, అయితే మనుషులు ఈ చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, చెడ్డ మార్గముల నుంచి మనలను కాపాడుతుంది రెండవ లాభం. ఒకటి, కీడుకు కారణమైన చెడ్డ మాటల నుంచి మనల్ని కాపాడుతుంది. కొంతమంది మాట్లాడతారు, కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు అసలు వినకపోవటమే మంచిది. గనుక అందుకేనేమో యెషయా ప్రవక్త కూడా ఒక మాట అన్నాడు, చెడ్డ మాటలు వినకుండా తన చెవులను మూసుకోవాలన్నాడండి. గనుక చెడ్డ మాటలు మాట్లాడేటోడికి ఈ లోకములో చెడ్డ మాటలు వినకుండా కొంతమంది ఉంటారు. చెడి మాటలు వింటారు, ఆ చెడి మాటలు విని ఆ చెడినే పలుకుతూ ఉంటారు. అందుకే కొంతమంది జీవితాలు పాడైపోవటం గల కారణము. అయితే జ్ఞానం వల్ల కలుగుతున్న లాభం, రిపీట్ చేస్తున్నాను, కీడుకు కారణమైన చెడ్డ మాటల నుంచి మనం కాపాడుతుంది. రెండవది, చెడ్డ మార్గములో నుండి మనను కాపాడుతుంది. ఇదే మాట చెప్పాడు 12వ వచనములో, అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖంగా మాట్లాడేవారి చేతిలో నుండి నిన్ను రక్షించును అన్నాడు. ఇక మనము మూడవ విషయాన్ని చూస్తే చెడ్డ చర్యల నుంచి మనను కాపాడుతుందంట అండి. చెడ్డ చర్యల నుంచి పరిశుద్ధ లేఖనములో మనం చూసినప్పుడు 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కీడు చెయ్య సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవక్తన యందు ఉల్లసించుదురు. కొంతమంది జీవితాలు అంటండి, చూడండి ఎలా ఉన్నాయంటే కీడు చేయటానికి సంతోషిస్తారంటండి. అట చెప్పమంటారా? ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క పద్ధతి వేరు, లోకము యొక్క పద్ధతి వేరు. ఈ సత్యాన్ని ఖచ్చితంగా మనము గ్రహించవలసిన వారమన్నాయి. లోకము యొక్క పద్ధతి ఏంటి అని అంటే కీడు చేసిన వారికి కీడు చేయట. దేవుని యొక్క పద్ధతి ఏంటంటే కీడు చేసిన వారు కూడా మేలు చేయట. ఈ భాగంలో మనం చూస్తున్నప్పుడు కొంతమంది జీవితాలు ఇక్కడ ఎలా కనబడుతున్నాయంటే కీడు చేయ సంతోషించెదరు, అతి మూర్ఖుల ప్రవక్తన యందు ఉల్లసించెదరు. ఎంత బాధ కలిగించే మాటలండి ఇవి.
కొంతమంది జీవితాలు ఎలా ఉండిపోయినాయో చూడండి. ఇక్కడ ఇంత ఘోరాతి ఘోరంగా వీళ్ళ జీవితాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయండి. కీడు చేయుట యందు సంతోషిస్తారంట. కొంతమంది ఎప్పుడు ఎవరో ఒకరికి కీడు చేయటమే. కానీ దేవుని పద్ధతి కీడు చేయటం కాదు కదా. మరి బైబిల్ గ్రంథం అందుకే ఏం చెప్తుందంటే కీడు చేయుట మాని మేలు చేయము అని ఉంది. కీడు చేయుట మాని మేలు చేయము. కానీ సాతాను యొక్క పద్ధతి, సాతాను యొక్క అనుచరుల యొక్క పద్ధతి ఏంటనంటే కీడు చేయటము, ఆ కీడు చేసే దాంట్లోనే సంతోషించటం అంట. మరి దేవుని పద్ధతి, దేవుని కలిగిన వారి పద్ధతులు ఏంటనంటే కీడు చేసిన వారికి కీడు చేయటం కాదు కానీ మేలు చేయటం అనేటువంటి ఒక మాట బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములు మనం చూస్తున్నప్పుడు అతి మూర్ఖుల ప్రవక్తని యందు ఉల్లసించెదరు అన్నాడు. చెడ్డ చర్యల నుంచి మనల్ని కాపాడటం జరుగుతుంది. వీళ్ళ చర్యలు ఎలా ఉన్నాయంటే కొన్ని మాటలు చదువుదామండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనములో దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు చెడు పనులు చేయట బుద్ధిహీనునికి ఆటగానున్నది. ఎలా ఉందంట అండి? చెడి చేయటం అంట కొంతమంది కంట ఒక ఆట అయిపోయింది. చెడు పనులు చేయుట బుద్ధిహీనులకి ఇది ఒక ఆటగా ఉంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, గమనించారా? కీడు చేయట యందు సంతోషిస్తున్నారు, చెడు పనులు చేయట అది ఆటగా భావిస్తున్నారంట. అదొక ఆట. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ చెడు పనులు చేయట యందు ఆటగా మలుచుకున్నావా? చెడులోకి వెళుతున్నావా? చెడు బ్రతుకుతున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది చెడ్డ చర్యలన్నిటిలో నుండి మనను కాపాడుతుంది దేవుడిచ్చే జ్ఞానం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ మనుషులు ఎలా ఉంటారో, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 32వ వచనం కూడా ఈ సందర్భంలో మనము ఒకసారి చదువుదామండి. 32వ వచనం చదువుతాను. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. ప్రియా దేవుని బిడలారా, హృదయాన్ని పిండేసేటువంటి ఒక మాట కదా ఇది, భయాన్ని కలిగించే మాట కదా ఇది. ఇట్టి కార్యములను అభ్యసించేవారు. ఎట్టి కార్యాలు? మూర్ఖంగా మాట్లాడేవారు, ఏమండి, చెడ్డ మార్గాల్లో నడిచేవారు, చెడి చర్యలను అనుసరించంటే కీడు చేటి యందు సంతోషించేవారు, చెడు పనులు చేయట ఆటగా ఉన్న వారికంట ఏం కలిగిద్దంట? ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించేవారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. వీళ్ళు దేవుని భయం లేకుండా దేవుని పట్టించుకోరు, దేవుని వాక్యాన్ని పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు. ఇక వీళ్ళు బ్రతుకంతా ఏంటనంటే ఇక రోడ్ల మీద మనుషులు ఇలా ఉన్నప్పుడంట ఇది మరణానికి తగినది అన్నాడండి. గమనించండి, ఇది మరణానికి తగినది. ప్రియులరా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాము. చెడ్డ చర్యల నుంచి ఈ జ్ఞానము మనల్ని కాపాడుతుంది. ఇక 4వది మనం చూసినట్లయితే ఈ సామెతల గ్రంథములోనే మనం చదివిన 2వ అధ్యాయము 10 నుంచి 17లో ఉన్నటువంటి భాగములు మనం చూసినప్పుడు చెడ్డ ప్రేరేపణ నుంచి మనల్ని కాపాడద్దంట అండి. 16-17 వచ్చిన చదువుకుందాం. మరియు అది జారా స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరాస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరిచినది. ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు చెడ్డ ప్రేరేపణల నుంచి మనను రక్షిస్తుందంట ఈ జ్ఞానము. ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం కనబడుతుందంటే అతి ఘోరమైన పాపాలలో వ్యభిచారము అనేటువంటిది ఒకటి ఘోరమైన పాపం అండి. దేవుడు తన వాక్కులో నుంచి
పదే పదే హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే, ఈ వ్యభిచారం అనే పాపానికి మీరు దూరంగా ఉండండి అని చెప్పి. చదువుదాం కొన్ని మాటలు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 29వ వచనము నుండి 29వ వచనము నుండి దేవుని యొక్క వాక్యం 32 వరకు చదువుదామండి. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును దాన్ని తిరస్కరింపరగదా, వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడే. ఈ భాగంలో చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఒక స్త్రీ కనబడుతుంది. ఏ స్త్రీ అంటే అది జారా స్త్రీ అనేటువంటి మాట చూస్తున్నాం. మృదువుగా మాట్లాడు పరాస్త్రీ, మృదువుగా మాట్లాడదంట. నూనె కంటే నులుపుగా ఉంటాయంట మాటలు, చాలా మృదువుగా మాట్లాడద్దంట. అలాంటి జార స్త్రీ అంటే వ్యభిచారం అనే పాపములో పడిపోకుండా, ఆ చెడ్డ ప్రేరేపణకు లొంగిపోకుండా జ్ఞానము నిన్ను కాపాడుతుంది అన్నాడు. జ్ఞానం అంటే ఎవరు? దేవుడే జ్ఞానం. అయితే మనము దేవుడు హెచ్చరిక చేసినటువంటి ఈ మాటల్లో మనం చూసినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు ఎంత కఠినంగా దేవుడు హెచ్చరికలు చేసుకుంటూ వస్తున్నాడో మానవ జాతికి ఒకసారి మనము ఈ భాగాలు మనం గ్రహించవచ్చండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 14వ వచనం, వ్యభిచరింపకూడదు అనే మాట దేవుడు ఆయన తెలియచేశాడు తన పదాజ్ఞలలో. ఏం చేయకూడదంట? వ్యభిచరింపకూడదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాలలో దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానము లేక ఈనాడు అనేక జీవితాలు పాడైపోతున్నాయి. అనేక కుటుంబాలు ఇవాళ పతనావస్థలోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. పిల్లరా, బాధ కలుగుతుంది. ఈ మాట చెప్తున్నందుకు దయతో క్షమించండి. మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి, పాస్టర్ గారు, 3 పిల్లలండి, 3 పిల్లలను వదిలిపెట్టి వేరే ఒక వ్యక్తిని, భర్తని 3 పిల్లలను వదిలిపెట్టి వేరే వ్యక్తిని తీసుకెళ్ళిపోయిందండి. ఆ కుటుంబము చాలా దుఃఖము వేదనలో ఉంది. ఆ పిల్లలు కొరకు, ఆ యొక్క సహోదరుడు కొరకు ఒకసారి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఒక సహోదరుడు చెప్పినప్పుడు ఎంత బాధ అండి. నేను అడిగాను, ఆ పిల్లలకి ఎంత వయసు ఉంటుంది అని చెప్పి. చిన్న చిన్న పిల్లలేనండి, 3 పిల్లలను భర్తను వదిలేసి వేరే ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పి. నేటి సమాజం ఇటువైపు వెళ్తుంది. ఒకసారి ఆలోచించండి. దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండకూడదు, మనం ఎలా మాట్లాడాలి, మనం ఎలా మాట్లాడకూడదు, మనం ఏ మార్గంలోకి వెళ్ళాలి, ఏ మార్గంలోకి వెళ్ళకూడదు అని చెప్పి. లేవియకాండం 18వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. నీ పొరుగువాని భార్య యందు నీవు వీర్యస్థలను చేసి ఆమె వలన అపవిత్రత కలగ చేసుకొనకూడదు అన్నాడు. ఈ భయంకరమైన పాపాలండి ఇవి. దేవుడు చెప్తున్నాడు 20వ అధ్యాయము 10వ వచనం, పరుని భార్యతో వ్యభిచరించువానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించువానికి, ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను. ఏ శిక్ష అంటండి? మరణశిక్ష. ఈ పాపము చేస్తున్నట్టుగా వీళ్ళకి కలుగుతుంది ఏంటనంటే ఇక మరణమేనన్నాడు. మనం చదువుకున్న సామెతల గ్రంథ ప్రకారంగా మనం చూసినప్పుడు జ్ఞానం వల్ల కలిగేటువంటి లాభాల్లో ఇప్పుడు మనము 4వది మనం చూస్తున్నాం ఏంటనంటే, చెడి ప్రేరేపణ నుంచి మనలను ఈ జ్ఞానము కాపాడుతుంది. ప్రేరేపణ, చెడి ప్రేరేపణ. సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు, వాడు ప్రేరేపణ కలిగజేస్తూ ఉంటాడు. చెడు చెయ్యి, చెడులోనికి వెళ్ళు, చెడు మాట్లాడు అని చెప్పి, చెడికి లోబడిపో అని చెప్పి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే చెడు ప్రేరేపణల నుంచి దేవుడు మనలను తన జ్ఞానము ద్వారా కాపాడుతాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మృదువుగా మాట్లాడు పరాస్త్రీ నుండి నిన్ను రక్షించును అంటే ఆ ప్రేరేపించే దాని నుండి దేవుడు రక్షిస్తాడంట. 17వ వచనంలో అంటాడు, అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది. ఎవరిని విడిచిపెట్టేసిందంట?
తన భర్తను యవ్వన కాలపు ప్రియుణ్ణి, తన భర్తను విడిచిపెట్టింది. తర్వాత అంటాడు తన దేవుని నిబంధనను మరిచినది అంటున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తానండి, మనకి హైందవ ప్రకారంగా వివాహాలు జరిగినప్పుడు వాళ్ళు 7 అడుగులు వేపించి ప్రమాణాలు చేపిస్తారు కదా. అలాగే క్రైస్తవ వివాహాలు జరిగినప్పుడు ఆ వివాహం చేస్తున్నటువంటి దైవజనుడు, ఆ వివాహం చేయటానికి లైసెన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి, రిజిస్ట్రార్ గారు ఏం చేస్తాడు, ప్రమాణాలు చేపిస్తాడు కదా. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ నిబంధన మరిచిపోయి దేవుని నిబంధనను మరిచిపోతున్నారు, దేవుని నిబంధనను అతిక్రమిస్తున్నారు అని చెప్పి ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మన దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. మనం త్వరగా ఈ వ్యభిచారాన్ని ఎలా ఖండించి దేవుడు మాట్లాడుతున్నాడో మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము నుండి దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని మాటలు మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు 9వ వచనము నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి భాగాల్లో మనం చూసినట్లయితే ఎంత భయంకరంగా ఇక్కడ హెచ్చరికలు ఉన్నాయో మనం చూస్తాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అనే మాట ఇక్కడ ప్రారంభిస్తాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులను, దూషకులైనను, దోచుకుని వారినను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారు ఇంటిరి కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడితరి. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ దేని చేత నన్ను లోపర్చ కొనబడనొల్లను. భోజన పదార్థములు కడుపునకు, కడుపు భోజన పదార్థములకు నింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనం చేయను. దేహము జారత్వము నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభును లేపును, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవమై ఉన్నాయి అని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమునో తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. నీకు నీవే హాని చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ బిడ్డలను మనశ్శాంతి లేని వారుగా నువ్వు చేసేస్తున్నావు. అందుకు నీ జీవితాన్ని మార్చుకోమని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియా స్నేహితులారా, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. జ్ఞానం వల్ల కలిగేటువంటి లాభాలు మరొక్కసారి చేస్తున్నాను. కీడుకు కారణమైన చెడ్డ మాటల్లో పడిపోకుండా మనను కాపాడుతుంది. రెండవది, చెడ్డ మార్గముల నుంచి మనను కాపాడుతుంది. మూడవది, చెడ్డ చర్యల నుంచి మనల్ని కాపాడుతుంది. నాలుగవది, చెడ్డ ప్రేరేపణ నుంచి మనల్ని కాపాడుతుంది. జీవితాలు సరి చేసుకుని దేవుని కొరకు జీవిద్దాం. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. వాక్యానుసారమైన జీవితం మేము కలిగి జీవించటాని కోసం ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. ప్రియ ప్రభు, నీవిచ్చిన వర్తమానమును బట్టి నాయన ఎక్కడ కూడా మా జీవితాలలో చెడు తలంపు కానీ రాకుండా నీ సమాధానమును మీరు మాకు అనుగ్రహించండి, తోడుగా ఉండండి. ప్రభు, భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడండి, దీవించమని యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.